900 అంటే కాదు 1006. వీటిని మోసి నేత్ర నిధి ఎల్బి ప్రసాద్ నేత్ర పరిశోధన కేంద్రం నుంచి అందజేయడం జరిగింది. అలాగే రెడ్ క్రాస్ ఉచిత వైద్య కేంద్రం మిషన్ బ్యాంక్ ద్వారా 6041 మందికి నేత్ర దంత డయాబెటిక్ ఫిజియోథెరపీ అలోపతి ఫ్రీ క్లినిక్స్ ఉచిత వైద్యము మరియు మందులు మిషన్ బ్యాంక్ ద్వారా ప్రజారోగ్య పరీక్ష కమిటీ వారి సహకారంతో ఉచితంగా ఇవ్వడమైనది. ఉచిత మెడికల్ క్యాంపులు సుమారు 154 రన్ చేయడం జరిగింది. దానివల్ల మొత్తం 86,420 మందికి ఉచిత వైద్య సహాయం అందించడం జరిగింది. ఆల్కహాలిక్ అనాలిసిస్ డీడక్షన్ సెంటర్ ఇంతవరకు 753 మందికి మద్యపాన అలవాటు మాన్పించడమైంది. జనౌషధి మెడికల్ స్టోర్స్ 7,000 మంది రోగులకు నాణ్యమైన మందులు అతి తక్కువ ధరలకు ఇవ్వడం జరిగింది. శాంతా కళ్యాణ్ అనురాగణీయం 40 మంది బాలబాలికలకు విద్యా వైద్య మొదలగు సౌకర్యములు కలిగించడం జరిగింది. దానిలో ఇప్పుడు వారందరినీ డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్, తర్వాత కాకినాడ నుంచి ఒక అమ్మాయి చదువుకుంటే యాక్చువల్లీ జపాన్లో ఆయన ఉన్నారు, ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. ఆ పిల్ల ఇవాళ జపాన్ దీనికి మొత్తం సెలెక్ట్ అయ్యి వాళ్ళ తాలూకా సాఫ్ట్వేర్ కింద సెలెక్ట్ అయ్యి మరి ఆయన 30 lakhs ఇచ్చేది 7 టెస్టులు 2 టెస్ట్ కూడా పాస్ అయ్యింది. అమ్మాయి ఎక్కడ ఉంది? అలాగే సివి నాగజ్యోతి ఆనందనీయంలో 20 మంది వృద్ధులకు ఆశ్రయం పొందుతున్నారు.